इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 22 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఆ బేసిక్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే అర్జెంట్గా చేయండి, ఎందుకంటే చాలా కంటెంట్ అయితే రాబోతుంది. అలాగే ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ కామెంట్ చేస్తున్న యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలా మందికి అయితే చూపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్, సెకండ్ వన్ వచ్చేసి టు చెక్ ఏ నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద పవర్ యూజింగ్ రికర్షన్. సో మనం ఈ మూడు ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియోలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని. సో ఫస్ట్ నేను టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎంని కనుక్కుంటున్నా. సో ద ఎల్సిఎం ఆఫ్ టూ ఇంటీజర్స్ n1 and n2 is the smallest positive integer that is perfectly divisible by both n1 and n2. సో పర్ఫెక్ట్లీ డివిజిబుల్ మీనింగ్ ఏంటంటే మనకి రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఆఫ్ 72 and 120 వచ్చేసి 360. సో మనం ఎల్సిఎంకి లాజిక్ ఏంటంటే మనకు స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఆ ఇంటీజర్ని మనం మన టూ నెంబర్స్ కూడా డివిజిబుల్ చేయాలి, పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయాలి. సో ఇది మన లాజిక్. అంటే ఫస్ట్ మనం మన టూ నెంబర్స్లో ఒక మ్యాక్సిమం నెంబర్ని తీసుకొని ఆ మ్యాక్సిమం నెంబర్ని మనం ఇంక్రిమెంట్ చేస్తూ మన టూ నెంబర్స్తో కూడా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నా, 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నా, n1 n2 ఇంకా మ్యాక్సిమమ్. సో ఇప్పుడు నేను మన యూజర్ దగ్గర ఉన్న వాల్యూస్ని తీసుకుంటున్నా, n1 ఇంకా n2 వాల్యూస్ని. సో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నా, ఎంటర్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో మనం n1 n2 వాల్యూస్ని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ %d కమా యాంపర్సన్ n1 కమా యాంపర్సన్ n2 సెమీకాలన్. సో మనకి ఇప్పుడు n1 ఇంకా n2 వాల్యూస్ అయితే వచ్చేసినాయి. సో నెక్స్ట్ మనం మ్యాక్సిమం వేరియబుల్ తీసుకున్నాం. సో మ్యాక్సిమం ఏంటంటే n1 n2లో ఏదైతే మ్యాక్సిమమో అది మనం మన మ్యాక్సిమం వేరియబుల్కి అసైన్ చేసుకుందాం. సో మ్యాక్స్ ఈక్వల్స్ టు n1 గ్రేటర్ దెన్ n2 క్వశ్చన్ మార్క్ n1 కాలన్ n2 సెమీకాలన్. సో ఇది మనకు దీన్ని మనం టర్నరీ ఆపరేటర్ అని అంటాం. సో ఫస్ట్ మనకు కండిషన్ ఉంటుంది, దాని తర్వాత ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది ట్రూ అయితే మనకు ఎస్ రిటర్న్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే నో రిటర్న్ అవుతుంది. సో నిజంగానే n1 n2 కన్నా గ్రేటర్ దెన్ అయితే మనకి n1 రిటర్న్ అవుతుంది, లేకపోతే n2 అనేది రిటర్న్ అవుతుంది. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసింది. అది నెక్స్ట్ నేను వైల్ లూప్ని రన్ చేస్తున్నా, వైల్ 1 కర్లీ బ్రేసెస్. దాని తర్వాత నేను ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నా, ఇఫ్ మ్యాక్స్ మాడ్యులో n1 ఈక్వల్ టు 0 యాంపర్సన్ మ్యాక్స్ మాడ్యులో n2 ఈక్వల్ టు 0. అంటే మన మ్యాక్స్ నెంబర్ని రెండు కూడా పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయాలి. సో మనం చెక్ చేస్తున్నాం పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేస్తే అదే మన ఎల్సిఎం అన్నట్టు, మనం తీసుకున్న టూ నెంబర్స్కి అది మన ఎల్సిఎం. సో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ద ఎల్సిఎం ఆఫ్ %d అండ్ %d ఈజ్ %d న్యూ లైన్ కమా n1 కమా n2 కమా మ్యాక్స్ సెమీకాలన్. సో ఇలా మనం మన ఎల్సిఎంని అయితే ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత నేను బ్రేక్ని కాల్ చేస్తున్నా, బ్రేక్ సెమీకాలన్. సో మన కండిషన్ చెక్ చేసినాక నేను మ్యాక్స్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఒకవేళ మన మ్యాక్స్ అనేది పర్ఫెక్ట్గా డివిజిబుల్ కాకపోతే నేను దాన్ని నెక్స్ట్ ఇంటీజర్ని నేను తీసుకొని దాన్ని చెక్ చేస్తున్నా, ఒకవేళ ఆ ఇంటీజర్ అనేది రెండింటితో డివిజిబుల్ అవుతుందా లేదా అని. మళ్ళీ డివిజిబుల్ కాకపోతే మన వైల్ లూప్ ఎలాగో రన్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను మన మ్యాక్స్ని ఇంక్రిమెంట్ చేస్తూ పోతున్నా. సో నేను ఈ కోడ్ని రన్ చేసిన. సో నేను ఇంకా 2 ఇంటీజర్స్ తీసుకున్నా, 72 ఇంకా 120. సో మన 2 ఇంటీజర్ యొక్క ఎల్సిఎం వచ్చేసి 360. సో ఇలా మనం ఒక 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎంని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ n1 అండ్ n2. సో ఇది మన లాజిక్. సో ఇక్కడ నేను 1 2 తీసుకుంటే ఎల్సిఎం వచ్చేసి 2. సో 1 2 ఒక స్మాలెస్ట్ నెంబర్ని డివిజిబుల్ చేయాలి. సో స్మాలెస్ట్ నెంబర్ మనకి ఇక్కడ 2. సో అందుకని చెప్పేసి మనకి ఎల్సిఎం అక్కడ 2 వచ్చింది. సో ఇదంతా కూడా ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇది. అండ్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోగ్రామ్ టు చెక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో ఫస్ట్ మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం.
సో ఏ పాజిటివ్ ఇంటిజర్ ఈస్ కాల్డ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ n if ABCD so on equal to a power n plus b power n plus c power n plus d power n plus so on. సో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మనకి n డిజిట్స్ ఉన్నాయి అనుకుందాం ఒక నెంబర్లో. సో ఆ n డిజిట్స్ని కూడా మనం ప్రతి డిజిట్ యొక్క పవర్ ఎన్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసుకుంటే మనకు సేమ్ నెంబర్ వస్తే దాన్ని మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అంటాం. సో ఇది ఇంకా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. సో 3 డిజిట్ నెంబర్ 153 తీసుకున్నాం. సో 3 డిజిట్ నెంబర్ కాబట్టి నేను మన 3 డిజిట్ నెంబర్లో ప్రతి డిజిట్కి కూడా క్యూబ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అని. సో అలా క్యాలిక్యులేట్ చేసినాక ఆ మూడింటిని కూడా యాడ్ చేసుకుంటే మనకు మళ్ళీ 153 వస్తే అది మన ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ మనకు సేమ్ నెంబర్ రాకపోతే అది మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో ఇది మన లాజిక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని చెక్ చేసుకోవడానికి. సో మనం దీన్ని సి ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. లెట్స్ కోడ్. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ని రాసుకుంటున్నా. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. సో మన stdio అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ పారాంథసిస్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో దాని తర్వాత నేను మన నెంబర్ని కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఇంట్ నంబర్ కమా ఒరిజినల్ నెంబర్ కమా రిమైండర్ కమా రిజల్ట్ ఈక్వల్ టు 0 సెమీకోలన్. సో నేను కొన్ని వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం మన నెంబర్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో printf enter a 3 digit number colon న్యూ లైన్ సెమీకోలన్. సో ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన నెంబర్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా. స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సండ్ నంబర్ సెమీకోలన్. సో ఇప్పుడు నేను మన నెంబర్ని మన ఒరిజినల్ నెంబర్కి అసైన్ చేసుకుంటా. సో ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ సెమీకోలన్. సో దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే మన ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు నేను మ్యానిపులేట్ చేసుకుంటాం. సో ఎలా అంటే మనము సమ్ ఆఫ్ ద క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అది నేను ఇప్పుడు చేస్తా. వైల్ లూప్లో వైల్ ఒరిజినల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 కర్లీ బ్రేసెస్. సో ఫస్ట్ నేను రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ మాడ్యులో 10. సో మనం రిమైండర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ మాడ్యులో ఆపరేటర్. సో మనకు రిమైండర్ వచ్చింది. సో రిమైండర్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు లాస్ట్ డిజిట్ వస్తుంది మన 3 డిజిట్ నెంబర్లో. సో ఆ డిజిట్కి నేను ఇప్పుడు క్యూబ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. సో రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు రిమైండర్ ఇంటూ రిమైండర్. సో మనం మన లాస్ట్ డిజిట్ యొక్క రిమైండర్ని అంటే లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్ని క్యాలిక్యులేట్ చేసి నేను దాన్ని రిజల్ట్కి యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మన రిజల్ట్ ఏంటిది రిమైండర్ ఇంటూ రిమైండర్. సో దాని తర్వాత నేను ఏం చేస్తా ఒరిజినల్ నెంబర్ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 10 సెమీకోలన్. సో ఇప్పుడు మన 3 డిజిట్ నెంబర్ ఉంది కదా దాన్ని నేను ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ కింద కన్వర్ట్ చేసిన. సపోజ్ మన ఇన్పుట్ వచ్చేసి 153 తీసుకుందాం. సో ఫస్ట్ ఏమవుతుంది 153 నాట్ ఈక్వల్ టు 0. సో మన రిమైండర్ వచ్చేసి 3. సో మన రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 అంటే మన రిజల్ట్ వచ్చేసి ఇప్పుడు 3 ఇంటూ 3. దాని తర్వాత మన ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు 15 ఎందుకంటే 153 డివైడెడ్ బై 10 కాబట్టి 15 వస్తుంది. దాని తర్వాత మనకు అది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి నేను మళ్ళీ రిమైండర్ క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఆ రిమైండర్ నేను రిజల్ట్ యాడ్ చేస్తే 5 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 3 అని మన రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత నేను 15ని డివైడ్ చేసుకుంటే 1 వస్తుంది 10తో. దాని తర్వాత మనకు 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా క్యాలిక్యులేట్ చేసిన రిమైండర్ని నేను రిజల్ట్కి యాడ్ చేస్తాను. సో రిజల్ట్లో ఆల్రెడీ మనకు 5 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 3 ఉంది. సో దానికి నేను 1 ఇంటూ 1 యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఆ మూడింటిని కూడా యాడ్ చేసుకుంటే మన రిజల్ట్ వాల్యూ వచ్చేసి 153 అయింది. సో 153 అనేది మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తాం. సో ఇది మన లాజిక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ చెక్ చేసుకోవడానికి. సో మన ఇఫ్ కండిషన్ రాసుకుందాం. సో ఇఫ్ కండిషన్లో ఏం రాస్తాం రిజల్ట్ ఈక్వల్ టు నమ్. సో ఒకవేళ రిజల్ట్ ఈక్వల్ టు నమ్ అయితే సో నమ్ అనేది ఏంటి మన యూజర్ దగ్గర నుండి తీసుకున్న నెంబర్. సో ఆ నెంబర్కి మన రిజల్ట్ వాల్యూ ఈక్వల్ అయితే దెన్ మనము
ఈ నెంబర్ అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేసుకుంటాం. సో ప్రింట్ఎఫ్ పర్సన్ డి ఈస్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ న్యూ లైన్ కమా నంబర్ సెమీకాలన్. సో ఒకవేళ మనకు అది ఈక్వల్ కాకపోతే ఎల్స్ కండిషన్ కూడా రాసుకుందాం. సో అదేంటంటే మనం తీసుకున్న నెంబరు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదని ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ పర్సన్ డి ఈజ్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. పర్సన్ డి ఈజ్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ న్యూ లైన్ కమా నంబర్ సెమీకాలన్. సో లాస్ట్కి రిటర్న్ రాసుకున్నాం. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. బిల్ అండ్ రన్. సో నేను కోడ్ని రన్ చేసిన. సో ఫస్ట్ నేను 150 తీసుకున్నా. సో మనకు 150 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు, ఎందుకంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనకు 150. సో అందుకని చెప్పి అది మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు మనం 153 తీసుకుందాం. సో నేను 153 తీసుకున్నా. సో ఇది మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఎందుకంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఆ మూడింటిని యాడ్ చేస్తే కూడా మనకి 153 వస్తుంది. సో ఇది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈసారి నేను 370 తీసుకుంటా. సో 370. సో మనకు 370 కూడా ఆమ్స్ట్రాంగ్ నెంబరే, ఎందుకంటే 3 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ని యాడ్ చేస్తే మనకు 370 వస్తుంది. సో ఇది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా ఆమ్స్ట్రాంగ్ నెంబర్కి లాజిక్ ఇది. సో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్స్ టు 3 డిజిట్ నెంబర్ అయితే అది మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అది మన ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద పవర్ యూజింగ్ రికర్షన్. సో మనము ఒక నెంబర్ యొక్క పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి రికర్షన్ యూజ్ చేసుకొని. సో అది మనం చేసేద్దాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా. యాష్ ఇంక్లూడ్ stdio.h int main parenthesis curly braces int base కమా. సో నేను ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నా. int base కమా a కమా రిజల్ట్ సెమీకాలన్. సో ఇప్పుడు నేను మన బేస్ వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ బేస్ నెంబర్ కాలన్ సెమీకాలన్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన బేస్ యొక్క వాల్యూని అయితే తీసుకుంటున్నా. స్కాన్ఎఫ్ పర్సన్ డి కమా యాంపర్సన్ బేస్ సెమీకాలన్. సో ఇప్పుడు అలాగే మన పవర్ నెంబర్ని కూడా తీసుకుందాం. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ పవర్ నెంబర్. సో బేసికల్గా మనం పవర్ నెంబర్ని ఒక పాజిటివ్ ఇంటిజర్ని తీసుకుంటాం, లైక్ 2 పవర్ 2. సో అలా సో అందుకని చెప్పి నేను పాజిటివ్ నెంబర్ అనేది తీసుకుంటున్నా. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ పవర్ నెంబర్. సో అది మన పవర్ నెంబర్ బేసికల్గా ఒక పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ యొక్క వాల్యూని తీసుకుందాం. స్కాన్ఎఫ్ పర్సన్ డి కమా యాంపర్సన్ ఏ సెమీకాలన్. సో ఇప్పుడు మనం పవర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో ఆ ఫంక్షన్ ఏంటంటే మన రికర్సివ్ ఫంక్షన్. సో మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ అండ్ మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి పవర్. సో ఇందులో నేను 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్ టైప్, సెకండ్ వన్ కూడా ఇంట్ టైపే, ఇంట్ బేస్ కమా ఇంట్ ఏ. సో ఫస్ట్ నేను మన బేస్ కండిషన్ రాసుకుంటున్నా. సో మన బేస్ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఏ వాల్యూ 0కి ఈక్వల్ కాకపోతే మనం మన ఫంక్షన్ని రికర్సివ్గా కాల్ చేసుకుందాం. ఒకవేళ ఈక్వల్ అయితే మనం 1 వాల్యూని రిటర్న్ చేసుకుందాం. సో ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 రిటర్న్ బేస్ ఇంటూ పవర్ ఆఫ్ బేస్ కామా a-1 సెమీకాలన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఏ వాల్యూ 0కి ఈక్వల్ కాకపోతే. ఒకవేళ ఏ వాల్యూ 0 అయితే మనం 1ని రిటర్న్ చేద్దాం, ఎందుకంటే ఎనీ నెంబర్ పవర్ 0 మనకి వాల్యూ 1 కాబట్టి నేను 1ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నా. సో మనం పవర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది మన రికర్సివ్ ఫంక్షన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన మెయిన్ ఫంక్షన్లో మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం, మన రికర్సివ్ ఫంక్షన్ని. సో రిజల్ట్ ఈక్వల్స్ టు పవర్ ఆఫ్ బేస్ కామా ఏ సెమీకాలన్. సో మన రికర్సివ్ ఫంక్షన్ మన వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆ వాల్యూని నేను రిజల్ట్కి అసైన్ చేసుకుంటున్నా. సో మన రిజల్ట్ అనేది మన వాల్యూ, అంటే మన పవర్ యొక్క వాల్యూ. సో దాన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ %d పవర్ %d ఈక్వల్స్ టు %d. సో మన ఫస్ట్ %d వచ్చేసి మన బేస్ నెంబర్
అండ్ మన సెకండ్ పర్సెంటేజ్ వచ్చేసి మన పవర్, సో అది ఏ. అండ్ లాస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి మన ఆన్సర్, సో అది రిజల్ట్ సెమీకాలన్. సో లాస్ట్కి నేను రిటర్న్ 0 రాసుకుంటున్నా, రిటర్న్ 0 సెమీకాలన్. సో మనం మన కోడ్ని రన్ చేసుకుందాం. సో బిల్ అండ్ రన్. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, సెమీకాలన్ తీసుకోలేదు, సో సెమీకాలన్. సో ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం, బిల్ అండ్ రన్. సో బేస్ నెంబర్ వచ్చేసి నేను 2 తీసుకుంటున్నా అండ్ పవర్ నెంబర్ వచ్చేసి 4 తీసుకుంటున్నా. సో మన 2 పవర్ 4 వచ్చేసి 16. సో మనకు రిజల్ట్ కరెక్ట్గానే వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయింది అనేది మనం చూద్దాం. సో సింపుల్గా సో ఫస్ట్ మనం 2,4 తీసుకున్నాం. సో మన బేస్ నెంబర్ వచ్చేసి 2 అండ్ పవర్ వచ్చేసి 4. సో ఫస్ట్ మనకు 4 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి బేస్ ఇంటూ పవర్ ఆఫ్ బేస్ a-1. సో మనకు 2 ఇంటూ 2,3 అయింది. అంటే మన పవర్ ఒకటి తగ్గిపోయింది, మళ్ళీ రికర్సివ్ ఫంక్షన్ కాల్ అయింది. మళ్ళీ 3 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి బేస్ ఇంటూ అంటే 2 ఇంటూ 2 ఇంటూ మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేసినాం, 2,3-1 2. సో మళ్ళీ మనం ఫంక్షన్ రికర్సివ్గా కాల్ అయింది. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2,1. సో మళ్ళీ మన ఫంక్షన్ రికర్సివ్గా కాల్ అయింది. సో 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2,0. సో 2,0 అనేది మన ఫంక్షన్ మళ్ళీ కాల్ అయింది. సో ఈసారి మన ఏ వాల్యూ 0కి ఈక్వల్ అయింది. సో 0కి ఈక్వల్ కాబట్టి మన కండిషన్ ఫాల్స్ అయింది. సో మన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకు 1 వాల్యూని రిటర్న్ చేసింది. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు 16. సో ఇలా మన వాల్యూ అనేది 16ని రిటర్న్ చేసింది. సో అలా రిటర్న్ చేసిన వాల్యూని మనం రిజల్ట్లోకి అసైన్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా ఎలా వర్క్ అయిందని సో మన కోడ్ని రన్ చేసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ని దిద్దాం. సో 3 సో 3 పవర్ 3 ఈక్వల్ టు 27. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతూనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.